ఎక్కువనే ఉంచుకోవాలి, లేకపోతే అది ఫిష్ అనేది ఖరాబ్ అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసి మనం పక్కా పెట్టుకొని తీసుకోవాలి. అది కిందికి దారి ఆగుండదు కాలుతుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చేపల్ని మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై విలేజ్ ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనం చేపల పచ్చడి తయారీ విధానాన్ని ఎలా చేయాలనో ప్రిపరేషన్ వీడియో చేయబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చేది ఉంటే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం తెచ్చుకున్న ఫిష్ని మనం కట్ చేసుకొని మంచిగా కడుక్కొని ముక్కల్ని మనం సైడ్ పెట్టుకుందాం. చేపల పచ్చడి కోసం 2 కేజీల చేపను తీసుకొచ్చినాం. ఇలా పచ్చడి పెట్టుకున్న చేపల్ని ఇలా స్కిన్లెస్ చేసి మంచిగా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. ఓకే, ఇలా ఫ్రై అయ్యాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసి మనం పక్కన పెట్టుకొని తీసుకోవాలి. అది కిందికి దారి ఆగుండదు కాలుతుంది. ముందుగా అల్లం వేసుకుందాం. అల్లంలోకి పసుపు వేసుకోవాలి. పచ్చి వాసన పోయినాక అల్లంలో పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. ముక్కల్లోకి మనం సాల్ట్ వేసుకోవాలి సరిపడంత. ఇలా ఆయిల్ ఎక్కువనే ఉంచుకోవాలి, లేకపోతే అది ఫిష్ అనేది ఖరాబ్ అవుతుంది.
వేయించుకోవాలి. మా వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.